డిసెంబర్ నాటికి మహాత్మాగాంధీ ముక్తియాల బ్రాంచ్ కెనాల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పాత వెల్లటూరు గ్రామంలో పథకం పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. 1648 కోట్ల అంచనా వ్యయంతో మఠంపల్లి, చింతలపాలెం, మేళ్ల చెరువు మండలాల్లో 23 గ్రామాల వ్యవసాయ భూములకు నీరు అందించేందుకు పనులు కొనసాగుతున్నాయని ఉత్తమ్ తెలిపారు. లిఫ్ట్ ఏర్పాటుకు 60 కోట్లతో 195 ఎకరాల భూమిని కొనుగోలు చేసి రైతులకు పరిహారం చెల్లించామన్నారు. నాగార్జున సాగర్లో నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయంలో పులిచింతల బ్యాక్ వాటర్ నుంచి నీటిని తీసుకుని హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇది కృష్ణానది నుంచి దీనికి నీళ్లు లిఫ్ట్ చేస్తాం. 53,000 ఎకరాలకి ఈ నీళ్లు లిఫ్ట్ చేయడం జరుగుతుంది. 4 పంపులు, ఒక్కొక్క పంపు 16 మెగావాట్లతోని ఇది పనిచేస్తున్నాం. 169 మీటర్ల హెడ్ ని, అంటే అంత హైట్ పంపింగ్ చేయబోతున్నాం. హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని 100% సస్యశ్యామలం చేయడానికి నేను ఎవ్రీ మంత్ విజిట్ చేస్తున్నా. ఈ స్కీము, దొండపాడు, హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో అన్ని స్కీమ్స్ కూడా